నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళగంగా పాతమెట్ల మార్గం వైపు వెళ్లే వైపు చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాతమెట్ల మార్గం ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో నుండి చిరుతపులి రోడ్డు వద్ద డివైడర్ పైకి రావడంతో అటుగా వెళ్తున్న స్థానికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చిరుతపులి సుమారు అర్ధగంట పాటు డివైడర్ పై ఉండటంతో స్థానికులు సెల్ ఫోన్లో వీడియో తీశారు. చిరుతపులి బయటకు రావడంతో పాతమెట్ల మార్గంలోని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భక్తులు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళగంగా పాతమెట్ల మార్గం వైపు చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాతమెట్ల మార్గం ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో నుండి చిరుతపులి రోడ్డు వద్ద డివైడర్ పైకి రావడంతో అటుగా వెళ్తున్న స్థానికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చిరుతపులి సుమారు అర్ధగంట పాటు డివైడర్ పై ఉండటంతో స్థానికులు సెల్ ఫోన్లో వీడియో తీశారు. చిరుతపులి బయటకు రావడంతో పాతమెట్ల మార్గంలోని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భక్తులు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. శ్రీశైలం పాతాళగంగా మెట్ల మార్గం పాతమెట్ల వైపు డివైడర్ పై చిరుతపులి కనిపిస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. దీనిపై అధికారులు ఏమంటున్నారు? ఈ మధ్య కాలంలో వరుసగా మనం చిరుతపులి కలకలం రేపుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. డీటెయిల్స్ ఇవ్వండి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా దట్టమైన నల్లమల అడవులు ఉన్నాయి. అంటే ప్రధానంగా ఈ శ్రీశైల పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో చుట్టుపక్కల కూడా ఫారెస్ట్ ఉన్నది. ఈ మధ్యన ప్రత్యేకంగా నంద్యాల జిల్లాలో ఈ మధ్యన అంటే ఈ నెల రోజులుగా మనం పరిశీలించినట్లయితే చిరుతపులు అయితే చాలా ఎక్కువగా సంచరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నంద్యాల సమీపంలో పచ్చెర్ల వద్ద ఒక మహిళను చిన్న పరిస్థితి కూడా చూసాము. అదేవిధంగా మహానంది పుణ్యక్షేత్రం వద్ద అంటే గోశాల వద్ద రాత్రి వేళ చిరుత సంచరించడం కూడా గమనించాము. నిన్నటి రోజు ఏదైతే శ్రీశైల పుణ్యక్షేత్రంలో నిన్నటి రోజు పాతాళగంగా మెట్ల వద్ద అంటే భక్తులు అత్యధికంగా పాతాళగంగలో అంటే స్నానం ఆచరించడానికి వెళుతున్న పాత దారి అది. అక్కడ ఆ పాతాళగంగా మెట్ల వద్ద ఫారెస్ట్ కి ఉన్న కరకట్ట పైన కూర్చొని ఈ చిరుత అగుపించింది. చాలా మంది భక్తులు షాక్ గురయ్యారు. కొందరైతే ధైర్యం చేసి ఆ చిరుత సన్నివేశాలని మనం సెల్ ఫోన్ లో కూడా బంధించడం జరిగింది. అంటే ఓవరాల్ గా మొన్న అంటే 15 రోజుల కింద కూడా టోల్ గేట్ శ్రీశైలం టోల్ గేట్ వద్ద కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అంతకుముందు వేద పాఠశాల వద్ద కూడా చిరుతపులు సంచరించింది. అంటే పుణ్యక్షేత్రములో లక్షలాది మంది భక్తులు సంచరించే ఈ దేవస్థానం వద్ద ఇలా చిరుతపులులు ఎక్కడ పడితే అక్కడ కనిపించడం వల్ల భక్తులు అయితే ఆందోళన వ్యక్తం అవుతుంది. అంటే దేవస్థానం అధికారులు కూడా చెప్తా ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉండండి అని చెప్తా ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే గత చాలా కాలంగా భక్తుల యొక్క డిమాండ్ ఏమైతే ఉంది, ఆ సరౌండింగ్ అంటే టెంపుల్ సరౌండింగ్ కానీ అక్కడ ఉన్న ఇళ్ల సరౌండింగ్ లో ఫారెస్ట్ కు ఆనుకొని ఒక ఫెన్సింగ్ అయితే వేయాలి. అలా వేస్తే అంటే ఈ వన్య మృగాలు కానీ ఈ చిరుతలు పులులు అంటే సడన్ గా ఆలయ ప్రాంగణంలో కానీ ఇళ్లపైకి రాకుండా ఉంటాయనేది ఒక డిమాండ్ ఉంది. ఈ పనులు నత్తనగా కొనసాగుతున్నాయి. 7 నెలల క్రితం ప్రారంభించినా కూడా ఇప్పటికి పూర్తి కాలేదు బ్రాహ్మణి. ఎందుకంటే దేవస్థాన అధికారులకు ఫారెస్ట్ అధికారులకు సఖ్యత లేక అంటే వాళ్ళ స్థలం దేవస్థానం తీసుకున్నారని దేవస్థాన స్థలం ఫారెస్ట్ లో ఆక్రమించారని ఇలాంటి ఒక వివాదం అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో అక్కడ ఫెన్సింగ్ వేసే పనులు అయితే జరగట్లేదు. దీని మూలంగా అడవుల్లో ఉన్న అంటే దట్టమైన అడవుల్లో ఉన్న చిరుతలు పులులు సడన్ గా బయటకు వచ్చి భక్తులకి ప్రత్యక్షం కావడం, భక్తులు భయానికి గురి కావడం. అంటే చాలా మంది భక్తులు చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఒకవేళ జరగడానికి జరిగి నంద్యాల పచ్చెర్ల మాదిరి ఒక ప్రాణమే బలైపోతే ఫారెస్ట్ అధికారులు ఉండి లాభమేమి,
దేవస్థాన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇలాంటి విపత్తు ప్రమాదం జరగకుండా ముందే దీన్ని అరికట్టాలని ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది బ్రాహ్మణి. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.